తమ్నేల్ చూసే ఉంటారు కదా. ఈ మిల్లీ మేకర్ ఆలు మంచూరియన్ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం రండి. ఫస్ట్ మిల్లీ మేకర్ని ఉడికించి ఇలా కోర్స్గా బ్లెండ్ చేసి తీసుకోండి. తర్వాత ఒక ఆలును కూడా స్మాష్ చేసి తీసుకోండి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా యాడ్ చేసుకోండి. తగినంత ఉప్పు, కారం, ధనియా పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోండి. వాటర్ ఏమీ పోయిన అవసరం లేదు. మిల్లీ మేకర్లోని వాటర్ అబ్జార్బ్ ఉంటుంది. కొంచెం గట్టిగానే కలుపుకోండి. వెజ్ మంచూరియన్ రెసిపీని డామినేట్ చేస్తుంది కంపల్సరీ. మీరైతే ట్రై చేసేయండి ఒకసారి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఈ బాల్స్ని రెడీ చేసుకోండి. ఎందుకంటే ఈ బాల్స్ రెడీ అయ్యేలోపు ఆయిల్ హీట్ అయిపోతుంది. ఈజీగా ప్రాసెస్ చేసేసుకోవచ్చు. మీడియం సైజులో చేసుకోండి. ఇంకా చిన్నవి చేసుకున్నా పర్వాలేదు. ఆయిల్లో అన్నీ ఒకసారి వేయకుండా 5 to 6 మంచూరియన్ బాల్స్ యాడ్ చేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేయకండి. ఈవెన్గా తిప్పుతూ ఫ్రై చేసుకోండి. ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయలేదు, అయినా చూసారా ఎంత మంచి కలర్ వచ్చాయో. ఇలా ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఫైనల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆయిల్ యాడ్ చేసి ఫైన్గా చాప్ చేసిన గార్లిక్ పీసెస్, ఆనియన్స్, చిల్లీ, క్యాప్సికమ్ యాడ్ చేసుకోండి. మీరు కావాలి అనుకుంటే క్యారెట్ని కూడా తురుముకుని యాడ్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి ఇలా టాస్ చేసుకోండి. ఐరన్ కడాయిలో చేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా హై ఫ్లేమ్లో కలర్ మారే వరకు టాస్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్, 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోండి. మీరు కావాలి అంటే వెనిగర్ కూడా యాడ్ చేయండి, నేను యాడ్ చేయలేదు. కార్న్ఫ్లవర్ని వాటర్లో కలుపుకుని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న మిల్లీ మేకర్ ఆలు మంచూరియన్ బాల్స్ యాడ్ చేసి కలిపి ఫైనల్గా కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆనియన్స్తో సర్వ్ చేసుకోండి. వీడియోని ఫుల్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్.